వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు రామచంద్రాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల్ని జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి రూరల్కు పంపించారు సిట్టింగ్ల మార్పుల్లో భాగంగా. ఈ క్రమంలోనే పిల్లి ఫ్యామిలీకి అంటే పిల్లి సుభాష్ కొడుకైన పిల్లి సూర్యప్రకాష్కే రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వబోతున్నానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అధికారికంగా ఒక స్టాండ్ తీసుకున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో మనం చూసినట్లయితే ఆఖరి నిమిషంలోనైనా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎక్స్పెరిమెంట్కి చెక్ పెడతారా అన్న ఇంకో చర్చ కూడా అక్కడ లేకపోలేదు. బట్ ఈ వాదనను మనం పక్కన పెట్టినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో పిల్లి సుభాష్ వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. పిల్లి సుభాష్ వర్గం ఎక్కడైతే తన మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తోందనే ఒక అనుమానం కావచ్చు, ఒకవేళ చెల్లుబోయిన వేణుగా టికెట్ ఇచ్చినా ఎక్కడ పిల్లి సుభాష్ ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తారనే ఒక వాదన కావచ్చు. ఓవరాల్గా చూస్తే పిల్లి సూర్యప్రకాష్ వైపే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. అధికారికంగా పిల్లి సూర్యప్రకాష్కి రేపు టికెట్ కూడా రాబోతుందని చర్చ నడుస్తోంది. ఇంతవరకు బాగానే ఉంది. బట్ గతంలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేసి పిల్లి సుభాష్కు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిన తోట త్రిమూర్తులు ఈ రోజున మండపేట ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన అనేక పార్టీలు, అటు ప్రజారాజ్యం మొదలుకొని ఇటు కాంగ్రెస్ మొదలుకొని ఇటు టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ వరకు అనేక పార్టీలతోని తోట త్రిమూర్తులు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చారు. అన్ని పార్టీలు మారి నేతగా కూడా తోట త్రిమూర్తులకు పేరుంది. అదే స్థాయిలో మనం చూసినట్లయితే అటు కాపు సామాజిక వర్గంలో ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఒక సెల్ఫ్ ఇమేజ్ కలిగిన నేతగా కూడా తోట త్రిమూర్తులకు పేరుంది. పార్టీ ఏదైనా సరే తన ఇమేజ్ని అలాగే కంటిన్యూ చేయగలరని ఒక సోలో పెర్ఫార్మర్గా ఆయన మీద పేరుంది. అలాంటి తోట త్రిమూర్తులు గత ఎన్నికల సమయంలోనే వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ఆయనకు వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చారు. ఆయనకు మండపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడి నుంచి గెలిచిన చెల్లుబోయిన వేణుగోపాల్ ఉన్నారు, ఆయన మంత్రిగా ఉన్నారు. పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు ఎమ్మెల్సీగా మంత్రిగా పనిచేశారు, అక్కడి నుంచి రాజ్యసభ కూడా వెళ్ళున్నారు ఆయన. అలాంటి పరిస్థితిలో ఏదైతే రామచంద్రపురంలో ఒక ఆధిపత్య పోరుకి తావివ్వకూడదు అనే అంచనా మధ్య జగన్మోహన్ రెడ్డి ఏదైతే తోట త్రిమూర్తులను మండపేట ఇన్ఛార్జిగా కూడా ప్రకటించారు. ఆయనకు కొన్ని కీలక బాధ్యతలు కూడా ఇచ్చారు ఆయనకు. అయితే ఒక దశలో పిల్లి సుభాష్కి ఎప్పుడైతే కౌన్సిల్ పదవి పోయిందో అప్పుడే తోట త్రిమూర్తులకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని ప్రచారం జరిగినా బట్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా వర్కౌట్ అయితే చేయలేదు తోట త్రిమూర్తుల విషయంలో. ఇక మండపేటకి ఇన్ఛార్జిగా తోట త్రిమూర్తుల్ని ప్రకటించినప్పటికీ బట్ తోట త్రిమూర్తుల మనసంతా కూడా రామచంద్రపురంలోనే ఉంది. ఎందుకంటే అది ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు, ఎన్నోసార్లు గెలవడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. ఆయన రాజకీయం అంతా రామచంద్రపురం చుట్టూరునే ఉంది. ఇక అందుకని ఈరోజు ఆయన తన మనసు చంపుకోలేక రామచంద్రపురం విషయంలో తన కొడుకు పృథ్వీని అక్కడ ఇంప్లాంట్ చేశారు. ఒకవైపు త్రిమూర్తులు మండపేట బాధ్యతలు చూసుకుంటూ ఉంటే ఈ రోజున పృథ్వీ లాంటి వాళ్ళు రామచంద్రపురంలో హడావిడి చేస్తూ ఉన్నారు. అటు పిల్లి సుభాష్ వర్గం ఎలాగైతే చెల్లుబోయిన వేణుగోపాల్కి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తూ వచ్చిందో అదే స్థాయిలో ఇక్కడ తోట పృథ్వీ లాంటి వాళ్ళు కూడా తనదైన ఇమేజ్ని అయితే తన ఒక సోలో ఇమేజ్గా అక్కడ పెర్ఫామ్ చేస్తూ వస్తున్నారు తన తండ్రి తరపున. సో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిల్లి సుభాష్ లాంటి వాళ్ళు చేసిన ఒత్తిడితోని ఆ ప్రెజర్స్కి లొంగి ఈ రోజున చెల్లుబోయిన పక్కన పంపించారు. మరి అలాంటి సిచ్యువేషన్లో తను కూడా అక్కడ ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే తన వారసుడికి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న ఆలోచన తోట త్రిమూర్తులు చేస్తూ ఉన్నారు. సో అవసరమైతే తన వారసుడిని మండపేటకి ఇన్ఛార్జిగా పెట్టి తనను ఏదైతే రామచంద్రపురం ఎమ్మెల్యేగా పంపించాలని కూడా తోట త్రిమూర్తులు ఒక ప్రపోజల్ను కూడా పెట్టినట్టయితే మనకు తెలుస్తోంది. అయితే తోట త్రిమూర్తుల్ని రామచంద్రపురం నుంచి మండపేటకు పంపించే క్రమంలోనే అనేక రకాలుగా ఆయన మీద ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తీరా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించేలా తోట త్రిమూర్తులు రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ మీద పట్టుబట్టినట్లయితే తన కొడుకు కోసమా తనకా అనేది పక్కన పెడితే మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉందనేది అయితే ఇక్కడ అసలు ప్రశ్న. ఎందుకంటే వేణుగోపాల్ అండ్ ఎవరైతే సూర్యప్రకాష్ ఎవరైతే ఉన్నారో పిల్లి సూర్యప్రకాష్ ఆ వర్గపోరుకు చెక్ పెట్టేందుకే ఈరోజు వేణుగోపాల్ని పక్కకు పంపించారు. ఇక పిల్లి సుభాష్కు వర్గపోరు తీసుకొచ్చే విధంగా ఈ రోజున తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు కూడా వచ్చి రామచంద్రపురం టికెట్ కోరినట్లయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళని అకామిడేట్ చేయలేని సిచ్యువేషన్ అయితే ఎదురవుతుంది. అందుకే ఈ రోజున తోట త్రిమూర్తులను పూర్తి స్థాయిలో మండపేటకే పరిమితం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే చెల్లుబోయిన తప్పించి సూర్యప్రకాష్ని అక్కడ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తారన్న సమాచారం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా తన వారసుడి విషయంలో కూడా తోట అంతే పట్టుబడుతూ వస్తున్నారు. తన వారసుడైన పృథ్వీకి రామచంద్రపురం టికెట్ ఇవ్వాలి, లేకుంటే తనకైనా ఆ టికెట్ ఇవ్వాలి అని కూడా మండపేట అండ్ దెన్ ఏదైతే రామచంద్రపురం 2 కాన్స్టిట్యున్సీలు తమకే కేటాయించాలన్న ఆలోచనలో కూడా తోట త్రిమూర్తులు అయితే పనిచేస్తూ వస్తున్నారు. ఈ డిమాండ్ను కూడా పార్టీ అధిష్టానం దగ్గర పెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఈ పరిణామాల మధ్య అటు రామచంద్రాపురంలో ఇటు మండపేటలో పరిణామాలు ఏ మలుపు తిరగబోతున్నాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.